హా? ఏంటిది ఎలా ఉంది? ఇదేంటబ్బా ఎలా ఉంది? దీని వాసన పిలుద్దాం. ఇది తాగొచ్చా? దీని వాసన భలే ఉందే. ఇది తాగొచ్చా? ఫోన్లో చూద్దాం ఉండు. ఓ, ఇది ముందా? ఇది తాగితే కిక్ వచ్చిద్దా? సరే తాగి చూద్దాం. ఓ, ఇది భలే ఉంది. ఇది తాగితే నాకు భలే కిక్ వచ్చింది. ఇదేంటి ఎలా ఉంది? ఇది తాగొచ్చా, కాల్చొచ్చా, లేకపోతే తినొచ్చా? ఫోన్లో గూగుల్ని అడుగుదాం. ఓ, ఇది కాల్చొచ్చా? ఇది భలే ఉంది. ఇది కాలితే నాకు భలే కిక్ వచ్చింది. ఇక్కడేంటి పాపపు స్థలము, ఇక్కడ కూర్చోరాదునా? ఇది కూర్చుంటే ఎవడేం చేస్తాడు? నేను కూర్చుంటా. అబ్బా, ఇక్కడ భలే కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ కాసేపు కూర్చుంటా. అరే సరే, చాలాసేపు కూర్చున్నా, ఇంటికి వెళ్తా. అమ్మో, ఏంటిది రావట్లేదు? నేను లేగలేకపోతున్నా, నేను కాపాడండి. అమ్మో, నేను లేగలేకపోతున్నా. ఏంటిది? ఇదే నన్ను ఎత్తుకుని రావట్లా? వచ్చి నన్ను ఇడిచిపెట్టవా? నన్ను ఇడిచిపెట్టొచ్చుగా. అమ్మో, నేను రాలేకపోతున్నా. ఇలా వచ్చి కాపాడండి, నన్ను కాపాడండి. నేను లేకపోతున్నా, కాపాడండి. అమ్మో, నేను లేగలేకపోతున్నాను. అమ్మో, నేను లేకపోతున్నా. ఏంటిది రావట్లేదు? కూర్చి నన్ను విడిచిపెట్టవచ్చుగా. అనవసరం కూర్చున్నట్టున్నానే. అమ్మా, ఎవరైనా వచ్చి కాపాడండి. అమ్మో, నేను లేకపోతున్నా. అయ్యో, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? ఏంట్రా? అయ్యో, నా కొడుకుని ఎవరైనా కాపాడండి. మా ఊర్లో ఉన్న ప్రెసిడెంట్కి ఫోన్ చేస్తా. హలో ప్రెసిడెంట్ గారు, నా కొడుకుని చెప్పండి అమ్మా సమస్య. ప్రెసిడెంట్ గారు, నా కొడుకు పాపం కుర్చీకి అతికిపోయాడు. మీరే నా కొడుకుని కాపాడాలి. మన ఊర్లో రోడ్లు వేశారు, బాత్రూమ్స్ కట్టించారు. నా కొడుకుని మీరే కాపాడాలి. అలాగేనమ్మా. నా అనుచరులు చిటికేస్తే నీ కొడుకుని లాగేస్తారు. సరేనమ్మా, మా ఇంటికి వచ్చేది. మా ఊరి డాక్టర్ గారికి ఫోన్ చేస్తా. హలో డాక్టర్ గారు, నా కొడుకుని మీరే కాపాడాలి, ఇక్కడికి రండి. నా కొడుకు పాపం కుర్చీకి అతుకుపోయాడు డాక్టర్ గారు. అమ్మో, బీపీ బీపీ, నాడి నాడి, హార్ట్ బీట్ హార్ట్ బీట్. అమ్మో, నీ కొడుకు ఆర్గన్స్ అన్ని పాడైపోయాయమ్మా. ఇంకా నేనేం చేయలేను. $2 లక్షలు ఇవ్వు, చేస్తానప్పుడు. 2 లక్షలా? నీ చెవులి తీసివ్వమ్మా, సాయంత్రం వస్తాను. సరే. మా ఊర్లో ఉన్న బలవంతుడికి కాల్ చేస్తా. బలవంతుడా, నా కొడుకుని కాపాడాలి, ఒకసారి ఇక్కడికి రా.
నా కొడుకు పాపం కుర్చీకి ఎత్తుకుపోయాడు, నువ్వే కాపాడాలి. సరే అమ్మా, రేపు చూసుకుందాం. దేనినైనా మాయం చేసే మెజిషియన్ ఉన్నాడు కదా, ఒకసారి కాల్ చేస్తా. హలో మెజిషియన్, నా కొడుకు పాపం కుర్చీకి అతుకుపోయాడు, నువ్వే కాపాడాలి, ఒకసారి ఇక్కడికి రా. నా కొడుకు పాపం కుర్చీకి అతుకుపోయాడు. నా రికార్డులు నీకు తెలియవు. పువ్వు నుండి గుడ్డుగాను, గుడ్డు నుండి అత్తుగాను, అత్తు నుండి మాయం చేసే లే 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 ఏంటప్పుడు నాకు అవ్వట్లేదు. నేను దొంగ తెలిసిపోతుందేమో. కుర్చీని పిల్లల్ని తీసుకొని ఇంటికి చూద్దాం. మా ఊర్లో ఉన్న అయ్యగారికి కాల్ చేద్దాం. హలో అయ్యగారండి, వందనాలండి, నా కొడుకుని మీరే కాపాడాలి, ఒకసారి ఇక్కడికి రండి. ఈ లోకంలో పాపముల నుండి మనల్ని కాపాడేది ఒక్క మన దేవుడు మాత్రమే. నీవు ఆయన యందు నమ్మిక ఉంచితే ఆయన నిన్ను రక్షిస్తాడు. సరే, ప్రార్థన చేసుకుందాం. నేను నా నా పాపములను విడిచి నీతో జీవిస్తాను. నన్ను రక్షించు. నిన్ను నిజమైన దేవునిగా అంగీకరిస్తాను అని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చూసావా, క్రీస్తు నిన్ను ఎలా ఈ పాపముల నుండి రక్షించాడో ఆయన చెబుతాడు. సమస్త భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటాడు. క్రీస్తు మాత్రమే మనలను మన పాపములను రక్షింపగలడు. ఎవరు కాపాడలేకపోయారు, కానీ మీరు మాత్రం నా కొడుకుని కాపాడారు. వందనాలండి.